ఆసియా క్రికెట్ కప్ పై వివాదం అయితే ఇంకా తేలడం లేదు. కప్ ఇచ్చేందుకు పీసీబీ చీఫ్ నఖ్వీ కండిషన్ పెట్టాడు. సూర్య తన ఆఫీస్కు రావాలంటూ ఒక కండిషన్ పెట్టాడు. నఖ్వీ కండిషన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మర్యాదగా కప్పు ఇండియాకు పంపించాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. లేకపోతే నీ కప్ నువ్వే ఉంచుకో అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. నఖ్వీ తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. సెటైర్లు వేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. నఖ్వీ ఓవర్ చేయకు, తగ్గించుకో అంటూ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తూ ఉన్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం నా టీమే నాకు పెద్ద ట్రోఫీ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ వివాదం ఇంకొకసారి తెరపైకి వచ్చింది. సో ప్రస్తుతానికైతే ఆసియా క్రికెట్ కప్ పై ఇంకా వివాదం అయితే ఇంకా తేలడం లేదని చెప్పొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇంతకీ ఆసియా కప్ క్రికెట్ కప్ పై వివాదం తేలుతుందా లేదా? ఈ కంప్లీట్ నేపథ్యం ఏంటి? ఈ విషయంలో ఇప్పట్లో అయితే స్పష్టత వచ్చే అవకాశం దాదాపు కనపడలేదనే చెప్పవసలే. ఎందుకు అనంటే మ్యాచ్ జరిగిన రోజు సాయంత్రం, అంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ మనం గతంలో మాట్లాడుకున్నాం. ప్రజెంటేషన్ విషయంలో పాకిస్తాన్ కానీ లేదంటే పాకిస్తాన్ క్రికెట్ కి సంబంధించిన జట్టు యాజమాన్యం కానీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ యాజమాన్యం కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళు అనుసరించిన వైఖరి అంటే మన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో భాగంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ, అలాగే ట్రోఫీ ప్రజెంట్ చేసే క్రమంలో కూడా ముందు మనకంటే కూడా అసలు మనం తిరస్కరిస్తా ఆటగాళ్ళు తీసుకుంటారా లేదా అనే దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకముందే వాళ్ళు దాదాపు గంటన్నర పాటు మైదానంలోకి రాలేదు. కేవలం డ్రెస్సింగ్ రూమ్ కు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఇక ఆ కప్పు తీసుకునే విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అనంటే ఆపరేషన్ సింధూర్, అలాగే అంతకు ముందు జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయక పర్యాటకులు కానీ, అలాగే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికుల విషయంలో కానీ, ఇటు భారత ప్రజల్లో కానీ భారత ప్రభుత్వం కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అంటే పాకిస్తాన్ విషయంలో భవిష్యత్తులో కూడా ఎటువంటి స్నేహ సంబంధాలు మనకు అవసరం లేదు, వాళ్ళు మన ఎప్పుడు కూడా మన కీడు కోరేవాళ్ళు, అలాగే లేకపోతే మనం పెట్టే దేశాన్ని ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి లేదంటే అలాంటి క్రికెట్ బోర్డుతో మనం స్నేహం చేయడం అనేది ఖచ్చితంగా భావ్యం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కప్పు తీసుకోకూడదు అనేది ముందు నుంచి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేయాలి. దానికి తగ్గట్టుగానే సూర్యకుమార్ యాదవ్ కానీ లేదా ఇతర ఆటగాళ్లు కానీ అదే విధంగా వ్యవహరించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంటే కప్పు కావాలి అంటే తమ ఆఫీస్ కు రావాలి లేదా తమ కాళ్ల దగ్గరికి రావాలి అనేది ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ చేస్తున్నటువంటి డిమాండ్. ఆ రెండు అంటే ఆసియా క్రికెట్ అసోసియేషన్ కు అలాగే పీసీబీకి రెండింటికి కూడా అతనే అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి అతను అంటే తమ కాళ్ల దగ్గరికి భారత్ రావాలి అనే వైఖరిలో అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి భారత్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తూ వస్తోంది. ఎస్, మరి దీని గురించి మన ఇండియన్ క్రికెట్ టీం ఎలా స్పందిస్తూ ఉంది, ఏం చెప్తూ ఉంది? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో అభిషేక్ శర్మతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాడు. అప్పుడే చెప్పాడు, మా డ్రెస్సింగ్ రూమ్ లో సహాయక సిబ్బంది కానీ లేదా ఆటగాళ్లు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రోఫీతో సమానం, మాకు ఆ ట్రోఫీ అవసరం లేదంటూ కూడా అతను స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కు ముందు అతను అక్కడ మైదానంలోనే రోహిత్ శర్మ ఎలాగైతే గత ఏడాది T20 వరల్డ్ కప్ తీసుకునే సందర్భంలో ఎలాగైతే సెలబ్రేట్ చేస్తున్నాడో అలాగే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అతను మాకు కప్ కోసం లేదు అనే మీద ఉన్నాడు. టీమిండియా యాజమాన్యం ఉంది, అలాగే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు BCCI కూడా అదే స్టాండ్ కంటిన్యూ చేస్తోంది. ఎస్, అయితే ప్రస్తుతానికి అంశం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ కప్ ని మాకు తిరిగి పంపించే, లేకపోతే నీ అంత చూస్తామంటూ కూడా ఫ్యాన్స్ సెటర్లు వేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ కానీ అప్పుడు ఎవరైతే మోసిన్ నఖ్వీ ఎవరైతే ఉన్నారో ఆసియా క్రికెట్ అసోసియేషన్ అతను అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను చేసిన వ్యాఖ్యల తర్వాత వాస్తవానికి మ్యాచ్ జరిగిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తీసుకోలేదు. దీనిపై భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. అంటే మేము కప్పు తీసుకోవడానికి సిద్ధంగా లేవు, మాకు అసలు కప్పే అవసరం లేదంటూ కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు అతను అంటే తర్వాత మన ఈగోని టచ్ చేసే విధంగా కూడా అతను బిహేవ్ చేయడం అనేది చాలా మందికి చికాకు కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు క్రికెట్ అభిమానులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవ్వడం, నీకు మేము భయపడము, అసలు ఆ కప్పే మాకు అవసరం లేదు, నీకు
మేమైతే నీ దగ్గరికి రాము, కావాలంటే నువ్వే బోర్డుకు పంపించు అంటూ కూడా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పంపించే ఆప్షన్స్ కూడా అతనికి సూచించే పరిస్థితుంది. మీకు ఒకవేళ నీకు ఇవ్వటం ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం, లేదా ఇప్పుడు మనం తీసుకోమని చెప్పేసాము కాబట్టి అతను కూడా ఇవ్వటం ఇష్టం లేనప్పుడు అటు శ్రీలంక లేదంటే యుఏఈ కానీ ఇలా బంగ్లాదేశ్ కానీ దేశాలకు కప్పు అందించి అది భారత్ కు పంపించి ఏర్పాటు చేయొచ్చు. కానీ అలా చేయకుండా మా దగ్గరికి మీరు రావాలనే ధోరణిలో అతను వ్యవహరించడం అనేది ఖచ్చితంగా అంటే వాళ్ళ అహంకార పూరిత ధోరణిని, లేదా ఒక రకంగా మనం అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనే అది చూసే ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడు. రైట్. మరి ఈ అంశం ఎప్పుడు తేలే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇంకా మన టీమిండియా వాళ్ళు వదిలేస్తారా, లేదంటే మనకి ఆ కప్ వచ్చేదాకా కూడా ఇలానే వివాదం కొనసాగుతూ ఉంటుందా? ఖచ్చితంగా భారత్ కి అయితే కప్పు వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ఇచ్చే ఉద్దేశం ఉంటే అటువంటి వ్యాఖ్యలను ఆఫీస్కి వచ్చి తీసుకో అనే మాట అయితే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా ఈ విషయంలో లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు, భారత్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచింది, పాకిస్తాన్ ని చిత్తుగా 3 సార్లు ఆసియా కప్ లో ఓడించిందని ప్రపంచం మొత్తానికి అవగాహన ఉంది. అలాంటి సందర్భంలో మనం కప్ తీసుకున్నా తీసుకోకపోయినా విజేత భారతే. ఇప్పుడు 8 సార్లు అంతకుముందు గెలిచాం, మొన్న 9వ గెలిచాం. కాబట్టి కప్పు తీసుకుంటామా తీసుకోమనేది మన ఇష్టం. అయితే ఇది అంటే ఇప్పుడు 2 దేశాలు మరి ఏ క్రీడ, ఇప్పుడు 2 దేశాలు ఇప్పుడు ఫుట్బాల్ తీసుకున్నా, క్రికెట్ తీసుకున్నా, లేకపోతే టెన్నిస్ తీసుకున్నా సరే సరిపోతే చేస్తాయి. కాబట్టి ఈ కప్పు విషయంలో భారత్ పట్టుదలగా వ్యవహరించే కూడా లేదు. కాకపోతే ఇక్కడ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ఓవర్ యాక్షన్ మాత్రం, అంటే తాము హైలైట్ చేసుకునే క్రమంలో మాత్రం వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఆసియా క్రికెట్ కప్ పై వివాదం అయితే తేలేలా అనిపించట్లేదు. అయితే కప్ ఇచ్చేందుకు పీసీబీ చీఫ్ నఖ్వీ కండిషన్ పెట్టాడు. సూర్య తన ఆఫీస్కి వచ్చి కప్ తీసుకోవాలంటూ కూడా ఒక కండిషన్ పెట్టాడు. నఖ్వీ కండిషన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మర్యాదగా కప్పు ఇండియాకు పంపించాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. లేకపోతే నీ కప్ నువ్వే ఉంచుకో అంటూ సెటర్లు వేస్తూ ఉన్నారు. నఖ్వీ తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సెటర్లు వేస్తూ ఉన్నారు టీమిండియా ఫ్యాన్స్. నఖ్వీ ఓవర్ చేయకు, తగ్గించుకో అంటూ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తూ ఉన్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం నా టీమే నాకు ఒక పెద్ద ట్రోఫీ అంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగానే మన ఇండియా టీం ఆల్రెడీ కప్పు గెలిచింది, ఆ కప్పు మన దాకా వస్తేనే ఆ కప్పు వచ్చినట్టుగా కాదు. అయితే మన టీమిండియా ఎప్పటికీ మనకు గొప్పే. కాబట్టి ప్రస్తుతానికి ఈ వివాదం అది ఎలా కొనసాగుతుంది, అది తీరుతుందా లేదా అని పక్కన పెడితే కంప్లీట్గా మాత్రం ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అన్నట్టు నా టీమే నాకు ఒక పెద్ద ట్రోఫీ అన్నట్టు మన ఇండియన్ టీమే మన ఇండియాకు కూడా ఒక పెద్ద ట్రోఫీ అని చెప్పొచ్చు. Without trophy.